వైసీపీ స్థాయి ఏంటో తేల్చేసే ఎన్నికలు. మహావిశాఖ నగరపాలక సంస్థలో స్థాయి సంఘం ఎన్నికలకు తెరలేచింది. ఆగస్టు 7న ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా అధికారులు లేటెస్ట్ గా నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 10 మంది స్థాయి సంఘం చైర్మన్లను ఎన్నుకోవడానికి సంబంధించి ఈ ఎన్నిక జరగనుంది. జీవీఎంసీలో టెక్నికల్ గా ఈ రోజుకి వైసీపీకి మెజారిటీ ఉంది. అయితే చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు, జనసేన వైపు వెళ్లారు. టీడీపీ తరపున చాలా మంది కార్పొరేటర్లు స్థాయి సంఘం ఎన్నికల్లోకి దిగారు. అన్ని పార్టీల నుంచి మొత్తం 20 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. స్థాయి సంఘం ఎన్నికలు ఈసారి మామూలుగా జరగడం లేదు. అన్ని రకాలైన ప్రలోభాలు సాగుతున్నాయని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్నది చూడాల్సి ఉంది. ఈ ఎన్నికలే జీవీఎంసీలో ఏ పార్టీ స్థాయి ఏమిటో చాటి చెబుతాయని అంటున్నారు. స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ తన బలాన్ని చాటుకోకపోతే మాత్రం జీవీఎంసీలో మేయర్ పీఠం అనధికారికంగా చేజారినట్లే అని అంటున్నారు. 4 నెలలు 1.29 లక్షల కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆగస్టు నుంచి నవంబర్ వరకు అవసరమైన ఖర్చుల అంచనాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. ఈ 4 నెలలకు గాను మొత్తం 1,29,972 కోట్ల వ్యయం అంచనాలతో ఆర్డినెన్స్ జారీ చేశారు. ఏపీలో 96 మంది డీఎస్పీల బదిలీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న 96 మంది డీఎస్పీ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కుప్పంలో వైసీపీ కార్యాలయం మూసివేత. కుప్పంలో చంద్రబాబు నాయుడిని కూడా ఓడించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఖాళీ చేయించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలలు కన్నారు. చంద్రబాబును ఓడించడం సంగతేమో గానీ వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. ఇక కుప్పం విషయానికి వస్తే అక్కడ వైసీపీ కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయం స్థానంలో త్వరలో హోటల్ను తెరవనున్నారు. కమలా హ్యారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు. యుఎస్ అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్నే ప్రచారం చేశారు. ఇప్పుడు సడన్ గా నల్లజాతి మహిళగా పిలిపించుకోవాలనుకుంటున్నారు. కమలా ఇండియన్ లేదా బ్లాక్ అనే విషయం నాకు తెలియదు అంటూ మాట్లాడారు. దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది.